నాయక్ 9 న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. కమిషనర్ను కలిసిన మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి నంద్యాల మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతోందని, సామాన్యులకు పనులేమీ జరగడం లేదని, మున్సిపల్ సిబ్బంది కనీస గౌరవం ఇవ్వడం లేదని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి నిలదీశారు. మున్సిపాలిటీలో జరిగే అవినీతిపై సీట్ అధికారులతో దర్యాప్తు చేపించాలని కోరారు. కమిషనర్ నిరంజన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై ఫిర్యాదు అందజేశారు. ఏ పనికైనా మా ఊళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సామాన్యులను మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్ట్ షరీఫ్ తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం 3 నెలల నుంచి తిరుగుతున్నా స్పందించలేదని ఆరోపించారు. పనుల కోసం ఆఫీసుకు వచ్చిన ఓ వికలాంగుడిని దూషించడం చట్టరీత్యా నేరమన్నారు. వెంటనే స్పందించి వారంలోగా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. నేను ఏ క్షణమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గతంలో కూడా శ్రావణ్ రెడ్డి తమ ఆధీనంలో ఉన్న పొలంలో హద్దులు పాతుతూ ఉంటే సంబంధిత పోలీసు అధికారులు తెలియజేశామని, ఆమెపై 2022లో కేసు కూడా నమోదు చేశామని తెలిపారు. న్యాయ సలహాలు తీసుకుని ఆమెపై కోర్టుకు వెళ్తామని సూచించారు. ఇప్పుడు నేను ఏపీ మార్కెట్ సేల్ అంటే ఏ డైరెక్టర్ అయితే మాట్లాడతారు అంటే మాకు జీవో ప్రకారం మేము అపాయింట్ కాలేదా? ఐఎమ్ ది పర్మనెంట్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ నాట్? క్వశ్చన్ చేసే అధికారం లేదా? అడగండి అతన్ని, మీరు ఫోన్ చేసి అడగండి అతను పిలిపించండి. ఉంటే డీని పిలిపించండి. ఇద్దరు లేరు, ఇద్దరు నిర్దేశించి మారిపోయినారు. అడగండి ఏం మాట్లాడారు. నేను వినండి, రికార్డ్ చేయండి, ప్రెస్ ఉంది కదా. పిలిపించమ్మా, వాళ్ళందరూ రమ్మనండి. బాగాలేదు, చెట్లకు వాటర్ రకంగా చేసుకునేటప్పుడు బాగాలేదని పార్కు చేసినారు సార్. మన ముందు ఆ పార్కు చేస్తానని బ్రెయిన్ ఇప్పుడు కూడా తిరుగుతుంటారు సార్. స్ట్రోక్ వచ్చింది, మీరేమన్నా అంటారేమో మాట అని. ఇప్పుడు ఒకటి అంటే నాకు దీంట్లో వాళ్ళు మేబీ ఇబ్బంది కలిగి ఉండొచ్చు. మాట్లాడకూడదని అనలేదు. ఎవరితోనైనా వాళ్ళు చెప్పుకొని ఇదైతే వాళ్ళకు ఉంది. బట్ ఏంటంటే బిఫోర్ నాకింగ్ ఎనీ డోర్, నేను డిపార్ట్మెంట్ హెడ్ గా ఇక్కడ ఉన్నాను, దృష్టిలో కూడా పెట్టింటే బాగుండేది. ఓకే, లెటర్స్ ఏపీ మార్కెట్ డైరెక్టర్, స్టేట్ డైరెక్టర్ గా, ఏపీ పార్టీ స్టేట్ సెక్రటరీ గా నేనే మాట్లాడితే ఏ డైరెక్టర్ అయితే ఏమి, ఎవరైతే మా దాంట్లో జోక్యం వేసుకోకూడదని మాట్లాడతాడు. దట్ ఫెలో ఎంత ఉండాలి? మేము ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇది, తెలుగుదేశం ప్రభుత్వం. ప్రజల కోసం పాసుపడే ప్రభుత్వం. వీళ్ళేమైనా డబ్బులు అడిగి లంచాలు ఇచ్చుకొని వీళ్ళను సతాయిస్తారా పబ్లిక్ ను? ఇక్కడ పనిచేసే మీ డిపార్ట్మెంట్ లో పనిచేసే వ్యక్తులను, షరీఫ్ అనే వ్యక్తిని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మోకాల వరకు కాల్ తీసేస్తే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఏమంటే కోరాయి నుంచి సర్టిఫికేట్ ఏమి నువ్వేం చేసుకుంటా చేసుకోమని మాట్లాడుతున్నాం. ఇటువంటి క్యాండిడేట్లను మీరు మీ దగ్గర పెట్టుకోండి. నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ మున్సిపల్ ఆఫీస్ రావాల్సిన వస్తారులేండి, ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు. మీ ఎంప్లాయీ పేరు కూడా చెప్తున్నా, మురళి అనే శానిటరీ ఇన్స్పెక్టర్, ఈవెన్ పోయి ఏం చేసుకుంటారు చేసుకోపో అని చెప్పి చెప్పినారు. చేసే వాళ్ళని చోట సీనియర్ సార్ ఇప్పుడు ఉద్యోగస్తులం కదా మేము. ఈ రోజు నేను నంద్యాలలో ఉన్నాను, నిన్న ఇంకో చోట ఉన్నాను, రేపు మరో చోట ఉంటాను. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు సహజం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ 9 న్యూస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.